Hola friends, today's recipe is boiled egg masala fry. సో ఇదైతే మన బగారా రైస్లోకి, చపాతీస్కి, దోశకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఎగ్స్ని బాయిల్ చేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి, మీకు కొంచెం గ్రేవీ కావాలంటే మీరు ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి. ఇది ఫ్రై కాబట్టి నేను ఇక్కడైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక 3-4 పచ్చిమిర్చీలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఇది మగ్గాక ఇందులోనే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి మీరు అల్లం వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోండి వాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి బాగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రై కాబట్టి టొమాటోస్ కూడా చిన్నదే ఒకటే వేస్తున్నాను. దీన్ని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. టొమాటో బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇందులోనే ఒక చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసి బాగా మగ్గించుకోండి. సో ఇది మగ్గుతూ ఉంటే ఇలాగా మనం బాయిల్ చేసిన ఎగ్ని షెల్ తీసేసి దాన్ని హాఫ్గా కట్ చేసుకోండి. మీకు ఇంకా 4 పీసెస్గా కట్ చేసుకోవాలనుకుంటే కూడా ఎగ్ని 4 పీసెస్గా కూడా కట్ చేసి పెట్టుకోండి. సో ఇదంతా మగ్గిన తర్వాత ఇక్కడ నేను ఫ్రైకి తగినంత కారం కూడా వేసుకుంటున్నాను. ఇందులో ఇంపార్టెంట్గా అయితే మనకి పెప్పర్ పౌడర్, గరం మసాలా కూడా యూజ్ చేస్తాం. సో వాటిని కూడా రెడీ చేసి పెట్టుకోండి. కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేయండి. సో ఆ వాటర్ అంతా బాగా మగ్గించండి. అది మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలాగా నేను చూపించిన విధంగా ప్లేస్ చేసుకోండి. మీరు పెద్ద కడాయి తీసుకుంటే మంచిది. సో దీనిపైన నేను ఇక్కడ కొద్దిగా పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా, మీకు నచ్చితే ధనియాల పొడి కొంచెం అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మసాలా అంతా పట్టే విధంగా మీరు బాగా మిక్స్ చేసుకోండి. అదేవిధంగా మిక్స్ చేసేటప్పుడు ఎగ్స్ అంతా బ్రేక్ అవ్వకుండా, ఎల్లో పార్ట్ వైట్ పార్ట్ సెపరేట్ అవ్వకుండా చూసుకొని జాగ్రత్తగా కొద్దిగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా గార్నిష్ కోసం కొద్దిగా కొరియాండర్ వేస్తున్నాను. కొరియాండర్ వేసి బాగా కలుపుకుంటే మన మసాలా ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.